హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పు వండుతున్నానండి. పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. ఫ్రెష్ వాటర్ వేసుకున్నానండి. ఇక్కడ ఇదేంటంటారా, కొండపిండాకు పప్పు ఉంటుందండి కాంబినేషను. ఈ కొండపిండాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మా పెరట్ నిండా చాలా ఆకుందని చెప్పి ఒకసారి అయితే ఫ్రై చేశాను మన ఛానల్లో. ఇప్పుడు పప్పులో వేస్తున్నానండి. కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను పప్పులో. నా దగ్గర కుక్కర్ ఉంది, కానీ నాకు కుక్కర్ అంటే భయం అండి. అందుకని నేను కుక్కర్ బొమ్మని యూజ్ చేయను. మూత పెట్టుకుందాం. పప్పు అయితే కొంచెం ఉడికింది. ఇలా ఉడికినప్పుడు మనం ఇంకొంచెం ఉడకడానికి కొంచెం ఆయిల్ చుక్క అనేది వేసుకోవాలండి. నేనైతే పప్పు ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేస్తాను. నూనె వేస్తే మెత్తగా ఉడుకుతుంది. కొండపిండాకు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని బాగు చేసి మూత పెట్టి పక్కన పెట్టాను. మా పెరటి నిండా కొండపిండాకు చాలా ఉంది, వేస్ట్ చేయటం ఎందుకు పప్పులో వేద్దామని ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట. నేను ఎక్కువ శాతం ఇలా చిన్న ఇడ్లీ పాత్ర ఉంది మా ఇంట్లో. ఇది కూడా కుక్కర్ టైప్, ఆవిరి గట్ట బయటకు వెళ్తే బాగానే ఉడుకుతుందని నేను ఇలా యూజ్ చేసుకున్నాను. ఇంట్లో కుక్కర్ ఉన్నది వాడను నేను, ఎందుకంటే మా ఇంటి పక్కన ఒకసారి కుక్కర్ పెడితే పేలిపోయింది. అప్పుడు నేను వెళ్ళాను చూడడానికి, అప్పటి నుంచి నాకు భయం. ఇప్పుడు పప్పు ఉడికింది కదండి, మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొండపిండాకు కూడా వేసేసుకోవాలి. ఒకసారి ఇలా ఆకంతా కిందకి పైకి కలిపితే మెత్తగా ఉడికిపోతుందండి. మూత పెట్టేసుకుందాం. ఆయిల్ వేసాం కదా, అందుకే అలా జిడ్డుగా పైకి వచ్చిందనమాట. తగినంత పసుపు, కారము వేసేసుకోవాలి ఇప్పుడే ఇలా ఉడికేటప్పుడు. కుక్కర్ ఒకవేళ ఎప్పుడైనా నేను పెట్టలేదు, కుక్కర్ కొని 3 సంవత్సరాలు అవుతుందండి. మా ఇంట్లో పెద్ద కుక్కర్ ఉంది, మంచిది. నాకు భయంతో అసలు నేను దాన్ని తీను వాడను. ఒకసారి అయితే పెట్టాను, కానీ విజిల్ పెడతా రాదు, విజిల్ కూడా పెట్టను నేను. ప్లేట్ మూతేసి వండుతాను అంతే. ఉప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. కొంచెం చింతపండు వేసుకుంటున్నాను నేను. పులుపులుగా ఉంటుంది కదా పప్పు, తోటకూరలాగా, అందుకని చింతపండు వేసుకుంటున్నానండి. మా ఇంటి పక్క వాళ్ళు ఒకసారి అలాగేనండి, కుక్కర్లోనూ మాంసం వేసి ఉడకబెట్టి అది విజిల్ వేస్తుంటే వెళ్ళి టప్పన మూత తీసి పేలిపోయిందండి కుక్కరే. ఇల్లంతా అయిపోయింది, ఆ అమ్మాయి చెయ్యంతా కాలిపోయింది. నాకు అప్పటి నుంచి కుక్కర్ అంటే భయం. అసలు నేను ఎప్పుడూ వాడలేదు, ఇంట్లో ఉందే ఇంకా సన్నివేశం చూసి అసలు వాడను, భయం వేసి పక్కన పెట్టేశాను. పప్పు ఉడికిపోయిందండి మెత్తగానే. ఇప్పుడు పప్పు మీద పైన ఉన్న వాటర్ అంతా గిన్నెలోకి పక్కకి తీసుకుంటున్నాను. కుక్కర్ మనం ఉపయోగించడం తెలిసిందంటే దానంత సులువు ఉండదు వంట, చిటిక్కున అయిపోద్ది. అదొక వీక్నెస్ అంతే, భయం పెట్టుకుంటే అంత భయమే, అంతే కదా.
పప్పు గుత్తిట్టి మెత్తగా అలా కలబెట్టుకుంటున్నానండి. కొండపిండాకు పప్పు టేస్ట్ చేసానికి వస్తే కమ్మగా ఉందండి, చాలా బాగుంది. పప్పు తోటకూరలా ఉంది ఇంకా చెప్పాలంటే. బాగుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మనకి కిడ్నీలో చిన్న రాళ్ళు ఉన్నా పెద్ద రాళ్ళు ఉన్నా ఇలా తినడం వల్ల కూడా ఇవి కరిగిపోతాయి. ఇప్పుడు మనం పక్క తీసుకున్న వాటర్ కూడా అందులో వేసేసుకుందాం, పప్పు నీళ్ళు. తాలింపు సరుకులండి. నెయ్యితో తాలింపు పెడుతున్నానండి నేను. ఎందుకంటే అంత పొగ వచ్చింది, గిన్నె పొయ్యి మీద పెట్టేశాను, వీటెక్కింది గిన్నె, అందుకని నెయ్యి వేయగానే అలా పొగ వస్తుంది అనమాట. నెయ్యితో ఎందుకు పెడుతున్నానంటే నూనె లేక కాదు, నూనె ఉంది. మా పిల్లలు అన్నంలో తినేటప్పుడు నెయ్యి వేసుకోమని చెప్తున్నా ఇంట్లేదు, నెయ్యి వేసుకోవట్లేదు. అందుకని నేను ఒక రోజున ఎప్పుడైనా పప్పు వండితే ఇలా నెయ్యితో వండేస్తానండి. నెయ్యి తాలింపు పెడతాను అనమాట పప్పు వండినప్పుడు గట్ట. ఆ పిల్లలే కాదు, పిల్లలతో పాటు అందరం తింటాం కదా నెయ్యి వేస్తే. నెయ్యి వేసి పప్పు ఎప్పుడైనా తాలింపు పెట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నెయ్యి తాలింపు పప్పు కమ్మగా ఉంటుంది. మనం పప్పు తాలింపుకైనా ఇలా వేసినప్పుడు ఎల్లుల్లిపాయలు కొంచెం చెతగొట్టేయాలండి, లేకపోతే పేలుతాయి. అందరికీ తెలిసిన విషయమే, మాకు తెలుసమ్మా నువ్వు చెప్పక్కర్లేదు అని అనుకోవచ్చు కొంతమందికి తెలియదండి, అందుకే చెప్తున్నాను. ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా, తర్వాత ఆవాలు వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకున్నానండి పోపు తాలింపు. పప్పు అయితే చాలా బాగుందండి. మనం అందులోకి నెయ్యి వేసి తాలింపు పెట్టాం, కొండపిండాకు, సూపర్ కాంబినేషన్, బాగుంది. ఈరోజు వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ రోజున మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతేకాదు, మాకైతే ఇక్కడ వర్షాలు చాలా గట్టిగా కురుస్తున్నాయి, వర్షాలు గట్టిగా ఉన్నాయండి ఇక్కడ. మీకు వాతావరణం ఎలా ఉంది ఏంటి? కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. టేస్టీ పప్పు కొండపిండాకుతో చేసిన పప్పు రెడీ అయ్యిందండి.